సామాజిక వర్గంగా బలిజ కాపు వర్గాల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు కొనసాగుతా ఉన్నాయి. దానికి ఉదాహరణే కందుకూరు నియోజకవర్గంలోని దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు హత్య. లక్ష్మీనాయుడు కుటుంబం మీద దాడి జరిగింది. ముగ్గురు సోదరులని హతమార్చాలనే ప్రక్రియలో భాగంగా హత్యాకాండ కొనసాగింది. ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యుడైన లక్ష్మీనాయుడి మీద దాడి నేపథ్యంలో లక్ష్మీనాయుడు హత్య గావించబడ్డాడు. 2వ తారీఖున దసరా పండగ గిఫ్ట్ గా బలిజ వర్గాలకి లక్ష్మీనాయుడు మృతిని మాకు అందించడం జరిగింది. దీంతో పాటుగా లక్ష్మీనాయుడు సోదరులు ఇద్దరు కూడా 2 వీలర్ లో ఉన్న నేపథ్యం ఉంది. దాని మీద భార్గవ్ గాని పవన్ గాని ఇద్దరు కూడా ఆ దాడిలో అపస్మారక స్థితికి చేరుకోవటం, అక్కడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కి, అక్కడి నుంచి గుంటూరు హాస్పిటల్ కి వైద్య నిమిత్తం తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో దారకానిపాడు గ్రామంలో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో దారకానిపాడు గ్రామ పెద్దలు బలిజ పెద్దలతో సమావేశం నిర్వహించడం, దాదాపుగా ఒక 50 మంది గ్రామస్తులతో కలిపి లక్ష్మీనాయుడు కుటుంబంలో మేమంతా వారికి మద్దతుగా లక్ష్మీనాయుడు సతీమణి సుజాత గారితో మేమంతా కూడా మాట్లాడటం జరిగింది. ఈ హత్యాకాండ మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ హత్య నేపథ్యం ఏంటి? నిందితుడు ఒక్కడే చేశాడా, లేదా ఆ వ్యక్తికి మద్దతిచ్చింది ఎవరు, పూర్తి స్థాయి సహకరించింది ఎవరు, ఆర్థిక వనరులో ప్రసక్తి జరిగిందా? ఆంధ్రప్రదేశ్ లో ఒక సామాజిక వర్గంలో ఒక కుటుంబాన్ని నిరోధించే ప్రక్రియ ఒక గ్రామంలో సామాజిక వర్గ కోణంలో జరిగే పరిస్థితి ఉందా అని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.